చేస్తున్నది మనమే, సృష్టించింది మనమే, తెలుసుకుంటున్నది మనమే, తెలుసుకోలేకపోతున్నది మనమే, పైకి వస్తున్నది మనమే, కిందకి జారిపోతున్నది మనమే. ఇది అసలైన ఇది తెలుసుకుంటే అన్ని కుదురుతాయి స్వామి, అన్ని కుదురుతాయి, తప్పన అంతే. సో మాలాంటి వాళ్ళకి ఏంటి అంటే నేనైతే నాకు ఇంకా 60 ఏళ్ళు నిండకపోయినా సరే రిటైర్మెంట్ తీసుకున్నాను. భగవంతుడి దయ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అన్ని సెటిల్ అయిపోయి ఒక రకమైన ఆనందంగా, చాలా ఆనందంగా ఉంటాను, సంతోషం. అదే మిగతా ఉన్న వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు. అది నేను చెప్తున్నది. ఎవరైతే ఇప్పుడు ఉద్యోగంలో బిజీగా ఉన్నారో, ఈ టైం ఏదైతే సంసారము, పిల్లలు, ఉద్యోగం, సంపాదన, వీటిలో వాటిలో చాలా బిజీగా ఉన్న ఈ వయసు ఏదైతే ఉందో, అందుకోసమే మన సనాతన అన్ని చెప్పారు. అంటే చేసుకోండి, అన్ని చేసుకోండి. మనసు బుద్ధి అనుసంధానం చేస్తే ఎలాగైతే బాహ్యంగా అన్ని కర్తవ్యాలు మీ యొక్క పనులు నిర్వహిస్తున్నారు, అలాగే మనసు బుద్ధి మీద పరమాత్మ మీద దృష్టి, రెండు సమతుల్యంతో పాటించండి. ఇది వ్యావహారికమైనది, ఇది ఆధ్యాత్మిక, రెండు కూడా కరెక్ట్ గా చూసుకున్నారు కూడా. కొన్నాళ్ళు కూడా మీకు టైం వస్తుంది, కొన్నాళ్ళు కూడా మీకు రిలాక్సేషన్ అయిపోతుంది. అంటే తర్వాత ఒక పీరియడ్ దొరుకుతుంది, రిటైర్మెంట్ పీరియడ్. బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దాని బేస్ ఇప్పుడే నాకు చాలా మంది యువకులు ఉన్నారు. ఆ యువకులకి కొంతమంది అదే చెప్తున్నారు, యువకులకి మాటికి మారిపోతుంటారని ఉచిచ్చారు. మాట మారకూడదు, ఒక డెసిషన్ తీసుకొని దాని మీద ఆధారం స్ట్రిక్ట్ గా ఉండాలి. తీసుకున్న డెసిషన్ ఏదో జ్ఞానవంతంగా తీసుకోవాలి, అన్ని ఆలోచించి తీసుకోవాలి. అని ఒక గురువుని ఎంచుకోవాలి, మంచి చెడు చెప్తారు, ఒక డెసిషన్ తీసుకుంటే మార్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఈ శ్లోకంలో వచ్చాయి, ధ్యానానికి కావలసిన. దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్. మహాకర్మ, గొప్ప కర్మను ఆచరించేవాడు. సృష్టి అంతా కూడా అతని కర్మ అనుకున్నట్టు చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నాం. మహా తేజస్కరుడు, అంతా అదే. ప్రతి జడజీవ పదార్థము అతని చైతన్యంతో తయారైంది, వ్యక్తమైంది. మహారగ, గొప్ప సర్పస్వరూపం. ప్రతిలో పదం పెడతాడు. సర్ప అంటే పాము అని కాదు, సర్పము అంటే యాక్చువల్గా చెప్పాలంటే చాలా 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 ప్రతిదీ కూడా సాక్షిపోతంగా ఉంటాడు. సర్పానికి చెవులు ఎక్కువ ఉంటారు. మనం ఎన్ని రకాలుగా ఊహించుకోవచ్చు. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో 1000 శ్లోకాల్లోని ప్రతి శ్లోకానికి 60-70 అర్థాలు ఉన్నాయి. సో మనకు కావాల్సిందంటే 50-70 అర్థాల్లోని మీరు చాలా మటుకు ఎన్నో విశ్లేషణ చూస్తుంటారు, గూగుల్లో కొడుతుంటే ఎన్నో వస్తుంటాయి. ఒకే పదానికి ఎన్నో అర్థాలు వస్తుంటాయి. మనకి కావాల్సిన మనం తీసుకుంటాం. మన జ్ఞానంగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని తీసుకుంటాం, మన కర్మ సిద్ధాంతం నమ్మినప్పుడు కర్మని తీసుకుంటాం, జ్ఞానాన్ని నమ్మినప్పుడు జ్ఞానాన్ని తీసుకుంటాం, విభూతిని నమ్మినప్పుడు విభూతిని తీసుకుంటాం. సో ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. దాన్ని అమర కోసం అంటారు. విష్ణు సహస్రనామంలో ఉన్న ప్రతి ఒక్క నామాన్ని తీసుకొని అమర కోసంలో వెతికితే మీకు దాని మీద 50-60 వస్తాయి అర్థం. కానీ మనకు కావాల్సిన అర్థం మీద మనం తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి దానికి ఎన్నో ఉన్నాయి. విష్ణుమూర్తికి 1000 నామాలు ఉన్నాయి, శివుడికి 1000 నామాలు ఉన్నాయి, దత్తాత్రేయుడు 1000 నామాలు ఉన్నాయి. ఇక ప్రతి దానికి లక్ష్మికి 1000 నామాలు, ఇంకా అమ్మవారికి 1000 నామాలు, అందరికి 1000 నామాలు, వినాయకుడికి అందరికి 1000 నామాలు ఉన్నాయి. అంటే ప్రతి పదార్థానికి 1000 నామాలు. మనకు కావాల్సింది ఏదో దాన్ని తీసుకో. మహాక్రతు, గొప్ప యజ్ఞ, గొప్ప క్రతు స్వరూపం. ఇవి రెండు ఉంటాయండి, యజ్ఞం ఉంటుంది, క్రతువు ఉంటుంది. క్రతువు అంటే మనం చెయ్యవలసిన బాధ్యత, యజ్ఞము అంటే అందరి కోసం చేసేది. అది డిఫరెన్స్. ఒక చిన్న క్రతువు ఉందండి అంటే దట్ ఈజ్ ఇస్ పర్సనల్. పితృదేవతలకి వాటికి కొన్ని చేయవలసిన ఉంటాయి కాబట్టి దాన్ని క్రతువు అంటారు. అలాగే భగవంతుడికి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, దాన్ని బేస్గా తీసుకున్న దాన్ని యజ్ఞము అంటారు. సో యజ్ఞం అనేది జ్ఞానంతో సంబంధించింది. ఈ క్రతువులో కొద్దిగా అటాచ్మెంట్ ఉంటుంది, నేను అన్నది ఉంటుంది. పితృదేవతలు చేస్తున్నప్పుడు నేను అన్న భావం ఉంటుంది.
వాళ్ళకి పిల్లని కాబట్టి నేను చేయవలసిన డ్యూటీ అది చెయ్యాలి. అందుకే క్రతువు యజ్ఞము రెండు ఇంపార్టెంట్. క్రతువు అంటే కర్మ అనుకోండి, యజ్ఞం అంటే జ్ఞానం అనుకోండి. సింపుల్ గా క్రతువు అంటే కర్మ కంపల్సరీగా చెయ్యాలి. నేను అన్న భావన కొంచెం ఉండాలి, తప్పదు. పితృదేవతలు కాబట్టి యజ్ఞం జ్ఞానం అందరి కోసం. గొప్ప క్రతు స్వరూపుడు మహాయజ్వ. యజ్వ అంటే విశ్వశ్రేయస్సుకై అనేక యజ్ఞములను నిర్వహించేవాడు. మీకు డౌట్ వస్తుంది, పరమాత్మ యజ్ఞం నిర్వహించడం ఏంటండి? ఆయనే కదా భోక్త, ఆయన యజ్ఞాన్ని నిర్వహించడం ఏంటి? ఇంతమంది మహర్షులు, ఇంతమంది తపస్సంపన్నులు యజ్ఞాలు నిర్వహించారు అంటే వీళ్ళందరూ భగవంతుని యొక్క స్వరూపాలే కదా. ఎవరేం చేస్తున్నా సరే పరమాత్మే చేస్తున్నాడు కదా. అలా కాకుండా అవతార పురుషులు తీసుకున్న విష్ణుమూర్తి యొక్క అవతారాలే ఉన్న రాముడు యజ్ఞాలు చేశాడు, శ్రీకృష్ణుడు చేశాడు, అందరూ కూడా చేశారు. కాబట్టి పరమాత్మ అన్ని నేను చేస్తున్నాను కాబట్టి మీరు చెయ్యొచ్చు అని చెప్పడం ఒక రకంగా హింట్ అనమాట. మనం కూడా చేయొచ్చు, పరమాత్మ చేస్తున్నాం, మనం చేయలేం. ఎందుకంటే సాక్షాత్ మనమే పరమాత్మ స్వరూపం కదా. ఆ రకంగా మనం కాంటెస్ట్ తీసుకుందాం జ్ఞాన సిద్ధాంతంలోకి వచ్చింది కాబట్టి. మహాయజ్వ విశ్వశ్రేయస్సుకై. ఇక్కడ దర్శనం అనేది కనబడలేదు, లేదా క్రతు అన్నప్పుడు చిన్న లింక్ ఉంది. మహాయజ్వ అంటే విశ్వశ్రేయస్సుకై అనేక యజ్ఞములను నిర్వహించువాడు. మహాయజ్ఞ గొప్ప యజ్ఞ స్వరూపుడు, మహా గొప్ప క్రతు స్వరూపుడు అయిన మహాక్రతువు మహాయజ్ఞ. ఆయన స్వరూపుడు, ఆయన యజ్ఞం. అచ్చా, దాని అర్థంకి వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్తాను. మహా అభిహి, యజ్ఞంలో హోమ సాధనాలన్నీ కూడా, యజ్ఞంలో చేయడానికి కావాల్సిన హోమ ద్రవ్యాలన్నీ కూడా తన మహా అభిహి. హోమ ద్రవ్యం అన్నింటి యొక్క స్వరూపుడు అతను. అంతే తట అన్ని కాలాల్లో ప్రతి వస్తువు ఉండేవాడు అని చెప్పడానికి ఈ పదాలు ఎంతో ఉపయోగపడతాయి. మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దీని విశ్లేషణ దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంది విశ్లేషణ. ఇది అసలైన సిసలైన జ్ఞానం, అసలైన సిసలైన జ్ఞానానికి మార్గం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనసులో నాటుకు పెట్టుకోండి. చేసే ప్రతి పని కూడా భగవంతుడి స్వరూపం, చేసే ప్రతి ఆలోచన కూడా భగవత్ స్వరూపమే, ప్రతి వాడు కూడా భగవత్ స్వరూపమే. మూడు ఉన్నాయి: చేసేవాడు, చేసే పని, చేసే విధానం, అన్ని కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్పండి. దాన్ని విశ్లేషణ జ్ఞానముతో చేయు కర్మని యజ్ఞం అంటారు. మిగతా ఏది పెడితే అది చేసేస్తే కర్మ అంటారు. ఈ కర్మే కర్మరా అంటారు. ఈ కర్మనే కొంచెం గుర్తుపెట్టి కర్మ. ఇక్కడ జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తొందరపాటులోని, ఏదో ఆవేశంలోని, ఏదో ఆ క్షణంలో చేసేయడము, ఏదో చేసేయడం, దాన్ని కర్మ. జ్ఞానంతో చేయు కర్మని యజ్ఞం అని. ఎక్కడైతే నువ్వు ఏ కర్మ చేస్తున్నా సరే జ్ఞానంతో చేస్తే అది యజ్ఞం. భక్తి మార్గంలోకి వచ్చిన వాడికి నామయజ్ఞము. భగవన్ రామదాసు కానీ, చాగయ్య కానీ, అన్నమయ్య కానీ, ఇలాంటి వాళ్ళు, తుకారాం కానీ, తులసీదాసు లాంటి వాళ్ళు కానీ ఒక నామాన్ని తీసుకొని దాన్ని యజ్ఞంగా భావించారు. అంటే మనసులో ఇంకేం లేదు, ఆ నామంలోనే మన భగవంతుడు చూస్తున్నారు. ఈ నామమే సర్వస్వం అనుకున్నారు. అదే ఒక యజ్ఞమే. రామదాసు రామనామాన్ని తీసుకున్నాడు, క్షేత్రం వచ్చేసి కృష్ణుడు తీసుకున్నాడు, భక్త తుకారం వచ్చేసి పౌండంగని తీసుకున్నాడు, అన్నమయ్య వచ్చేసి వెంకటరమూర్తిని తీసుకున్నాడు. ఎవరు ఏ రకంగా తీసుకున్నా దాని నామ యజ్ఞం అంటే నామాన్ని తీసుకున్నా ఆ నామంలో మనం విపరీత మధురమైన అనుభూతులు పొందాడు. అంటే అతనికి జ్ఞానం కూడా వచ్చింది. ఎప్పుడైతే అనుభూతిని పొందాడు, నామం ద్వారా ఎప్పుడైతే ఒక అనుభూతిని పొందాడో అక్కడ జ్ఞానం వచ్చేసింది. కర్మ వికసిస్తే జ్ఞానం అవుతుంది, భక్తి వికసిస్తే జ్ఞానం అవుతుంది. ఈ రెండు వికసించకుండా జ్ఞానం. మీకు ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గం యొక్క పీక్
అంతిమ స్థానాన్ని చేరుకున్నారు. జ్ఞానం ఉదయించేస్తుంది. జ్ఞానం లేకపోతే మూఢభక్తి అవుతుంది. భక్తి కాస్త జ్ఞానం లేకపోతే మూఢభక్తి అవుతుంది. నువ్వు 100 సంవత్సరాల భక్తిగా ఒక దేవుడిని ఎలా పూజిస్తూ ఉంటుంది. జ్ఞానం వికసించాలి. వికసించకపోతే భక్తిస్తే మాత్రం అది అనన్య భక్తి అవుతుంది. ఇలా చాలా జాగ్రత్తగా భక్తి అనన్య భక్తి. భక్తి అందరూ అందరూ భక్తులు కాదని అంటలేదు. ముస్లిమ్స్ భక్తులే, క్రిస్టియన్స్ భక్తులే, హిందూ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాం అందరు భక్తులే. భక్తులు కానివాడు అందరు భక్తులు. ఎవరో కొంతమంది ఉంటారు. మనసులో మాత్రం భక్తులు ఉంటుంది, బయటకు మాత్రం నాస్తికుల కింద ఉంటారు. మరి ఒక్క నిమిషం పక్కన పెట్టి దాని గురించి మళ్ళీ వస్తుంది కొంచెం నాస్తికత్వం. సో భక్తి యొక్క పరాకాష్ఠ జ్ఞానం, కర్మ యొక్క పరాకాష్ఠ జ్ఞానం, అల్టిమేట్ జ్ఞానం యొక్క పరాకాష్ఠ దేని గురించి జ్ఞానం ఉదయించాలి. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు. దట్స్ ఆల్. జ్ఞానం ఉంది కాబట్టి ఇంత సృష్టి జరిగింది. జ్ఞానం ఉంది కాబట్టి అన్ని పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయి. జ్ఞానం ఉంది కాబట్టి నిత్య స్వరూపుడు. జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఆయన కృత స్వరూపుడు. అన్ని ఆయన బ్రహ్మం. జ్ఞానం ఉంది కాబట్టి బ్రహ్మం. జ్ఞానం ఉన్నాడు కాబట్టి చైతన్యవంతుడు. జ్ఞానం ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపుడు. జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి పరమాత్మ స్వరూపుడు. సో జ్ఞానంతో చేయు కర్మని యజ్ఞం అని అంటారు. యజ్ఞము చేయువాడు హోమమునర్చు ద్రవ్యములు వేసేవన్నీ కూడా పుతమునర్చు అగ్నియు పరబ్రహ్మ స్వరూపములే. చేయువాడు, చేయించేది, చేసే పద్ధతి, స్వీకరించేవాడు, చేస్తున్నవాడు అన్ని కూడా పరమాత్మ స్వరూపం. ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసే పద్ధతి, ధ్యాత ఎవరినైతే ధ్యానిస్తున్నావో ఆ మూడు ఒకటైనప్పుడే ధ్యానం అంటారు దాన్ని. మళ్ళీ మూడు విడివిడిగా నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేయడానికి ఈ రకంగా కూర్చున్నాను, ధ్యానం చేయడానికి ఈ రకంగా ఊపిరి పీల్చుకొని వదులుతున్నాను, ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకున్నాను, ధ్యానం చేయడానికి కళ్ళు తెరిచాను. ఉపానం దేని గురించి ధ్యానం స్వామి? ధ్యాత ఎవరు అక్కడ? ఆత్మ అంటే పరమాత్మ. ఆత్మ ఎక్కడుంది? సో ధ్యాత ఎవడు? నేను. చేసేవాడు ఎవడు? నేను. చేసే ప్రక్రియ అది ఇప్పుడు మీ చేత చెప్పిస్తాను. చెప్పండమ్మా మూడు. ధ్యానం చేసేవాడు ఎవడు? మరి క్లాస్ తీసుకోండి, 2-3 పర్వాలేదు. సంస్కారం చేసుకోండి. ధ్యానం చేసేవాడు నేను గురుగారు. ధ్యానించింది నేనంటే పరమాత్మ, నేనంటే ఆత్మ. శివోహం అంటే అదే కదా. ధ్యానం చేసి శివోహం అంటే ఏంటి? శివోహం నేనే శివుడిని. ధ్యాత శివోహం అంటే శివుడిని. చేసేవాడు నేనే, చెయ్యబడేది కూడా చేస్తున్నది కూడా నేను. ఆ మూడు కలిస్తే ధ్యానం అంట. అది ధ్యానంలో నేను వేరు, నేను భావిస్తున్న గురువు వేరు, నేను భావిస్తున్న పరమాత్మ వేరు. అది చేసే ప్రక్రియ. చేసే ప్రక్రియ అంటే ఎక్కడుంది స్వామి? నీలోనే ఉంది కదా. నువ్వు ఊపిరి బిగపెట్టినా, ఊపిరి మూసుకున్నా, ముక్కు మూసుకున్నా, నీటిలో ములిగినా, నించొని చేసిన, కూర్చొని చేసిన, ఒంటికాల మీద చేసిన, చెట్టుకి వేలాడి చేసిన, కొంగ జపం చేసిన, దొంగ జపం చేసిన, హంస జపం చేసిన, మూడు జపం అంటే కొంగ జపం, దొంగ జపం, హంస జపం. చెప్తాను దాని గురించి. కొంగ అలాగే ఉంటుంది. ఒక కాలు మీద నిలబడి ఒక కాలు కొంచెం వంగి ఇలా కదలకుండా ఉంటుంది. కొంగ జపం అంటారు. కానీ దాని దుష్టంతో కూడా చేప మీద ఉంటుంది. ఎప్పుడు నా దగ్గరికి చేప వస్తుందా? నీళ్లలో అలా ఒంటికాల మీద ఉంటుంది. చేప కనబడంగానే అది దాని పేరు కొంగ చేప. దాని దృష్టాంతో కూడా చేప మీదే ఉంటుంది. ఎప్పుడు దాని దగ్గరికి చేప పని వస్తుందా? మన ధ్యానం అలాగ హంస ధ్యానం. అహం సహ హంస, అహం సహ అతడే నేను,
ఆర్ అహం సహ, నేనే అతడు. అది అహం సహ. హంస అంటారు కదా, పరమహంస రామకృష్ణ పరమహంస యోగానంద. హంస అంటే అది అహం సహ హంస. సో జ్ఞానముతో చేయి కర్మని యజ్ఞం అని అంటారు. యజ్ఞము చేయువాడు హోమమనొచ్చు ద్రవ్యములు కృతమనొచ్చు పరబ్రహ్మ స్వరూపములే. ఇది యజ్ఞం. ఇంకా క్రతువు వచ్చేసరికి నేను చెప్పాను కదా, క్రతువులో కొద్దిగా నేనన్న భావన ఉంటుంది, కొన్ని విషయాల్లో తప్పదు. కానీ అది కూడా స్టేజ్ దాటిపోవాలి. ఏంటంటే శ్రాద్ధ కర్మ, పితృదేవతలకి ఒక రెస్పెక్ట్ కొద్ది నాకు ఈ జన్మను ప్రసాదించిన వాడు పరమాత్మ అయినప్పటికీ కూడా, జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు గురువు అయినప్పటికీ కూడా, పుట్టించిన వాడు మాత్రం భౌతికంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని ఎక్కడ పెట్టారు బాబు మహర్షులు? చేరుకోవాల్సిన దైవాన్ని. కానీ లాస్ట్ లో ఎందుకు పెట్టారు? జ్ఞానం ఉంటుంది. ఫస్ట్ తల్లి, తండ్రి కూడా కాదు, తల్లికి ఇచ్చారు ఫస్ట్. ఎందుకంటే తల్లి సత్యము, తండ్రి నమ్మకము. తల్లి పొట్ట నుంచి బయటకు వచ్చాయి కాబట్టి సత్యం. తండ్రి లాలించాడు, పాలించాడు తండ్రి. తల్లి వీడే మీ తండ్రి అన్నప్పుడు అది సత్యం. తల్లి వీడి కాదని మీ నాన్న అంటే అయిపోయింది గొడవ. అయితే ఎందుకంటే తల్లి సత్యం, తండ్రి నామం. తల్లి, తండ్రి, గురువు జ్ఞానం, పరమాత్మ లక్ష్యం. తల్లి, తండ్రి, సత్యము, నమ్మకము, జ్ఞానము, దైవం, లక్ష్యం. చాలా సింపుల్ గా ఇలాగ అరటిపండు ఒలిచి పెట్టి మన నోట్లో పెట్టేశారు తపస్సంపన్నులు. మనమే దాన్ని గందరగోళం చేసుకుంటున్నాం. అంతమించి ఏమీ లేదు. అంతమంది తప్పు. గురువుని ఎంచుకోవడం మనమే, గురువుని వదిలేయడం మనమే, ఈ గురువుగా భావించడం మనమే, ఈ నా దేవుడు అనుకోవడం నేనే, అన్ని మనమే. ఇవన్నీ కూడా ఒకటైపో. అది ఆత్మ, అదే క్షణం. అటులనే శ్రాద్ధ కాలం మందు శ్రాద్ధము చేయువాడు, శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. గుర్తుంచుకోండి, శ్రాద్ధం అన్న పదం ఎందుకు వచ్చిందంటే దాన్ని చాలా శ్రద్ధగా చేయాలి. ఒక రుణం తీర్చుకుంటున్నాం మనం. ఒకడు అప్పు తీసుకున్నది మనకి తిరిగి ఇచ్చేస్తున్నాం. ఒక జన్మనిచ్చిన తల్లిదండ్రులకి రుణం తీర్చు. అదిగో దాన్ని శ్రాద్ధము అన్నారు. శ్రద్ధతో చేసే కార్యాన్నే శ్రాద్ధము అంటారు. శ్రద్ధతో చేసే కార్యాన్ని శ్రాద్ధం అంటారు. జ్ఞానంతో చేసే కార్యాన్ని చెప్పండి, మర్చిపోయినప్పుడే శ్రద్ధతో చేసే కార్యాన్ని శ్రాద్ధము, జ్ఞానంతో చేసే కార్యాన్ని యజ్ఞం చేయాలి. అట్లనే శ్రాద్ధ కాలం ముందు శ్రాద్ధము చేయువాడు, భోక్తలు తినేవారు, వారు భుజించు అన్నము పరబ్రహ్మ స్వరూపం. చేసేవాడు, చేసే పద్ధతి, తినేవాళ్ళు, వారు తినే పదార్థము అన్ని కూడా పరబ్రహ్మ స్వరూపం. ఈ శ్రాద్ధ క్రియ యొక్క ఫలితము కూడా బ్రహ్మార్పణమే. శ్రాద్ధం చేసిన ఫలితాన్ని ఆశించడం ఏంటి? నవ్వుతాడు ఎవరైనా. ఇది పూర్తి చేసిన ఫలితాన్ని ఆశిస్తాడు. కొంచెం ఎక్కడో చిన్న అర్థం ఉంది, అది కూడా తప్పే. శ్రాద్ధ తల్లిదండ్రులకి రుణం తీర్చుకుంటూ మళ్ళీ దాంట్లో చిన్న నాకు మంచి జరగాలి, అది చిన్న కిట్ అక్కడే ఉంది. శ్రాద్ధం అర్థదర్శకోవడానికి చేస్తున్నాం, మళ్ళీ మనకి తెలిసి మళ్ళీ కోరుకోవడం ఏంటి? అందులో శ్రాద్ధ క్రియ ఫలితము కూడా బ్రహ్మార్పణ. అర్థమైన మిత్రులారా, చాలా చిన్న చిన్న పాయింట్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ కానీ ఎట్టి భావముతో జీవితం అందరి అన్ని కర్మలను చెయ్యాలి. శ్రాద్ధము అలాగే చెయ్యాలి, యజ్ఞము అలాగే చెయ్యాలి. మీరు చేసే ప్రతి కర్మ కూడా అలాగే చెయ్యాలి. మనం చేసే ప్రతి కర్మ కూడా అలాగే చెయ్యాలి. ఇట్టి భావముతో జీవితం అందరి సర్వ కర్మలను, మనం ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో
అన్ని డ్యూటీస్ మన కర్మలన్నింటినీ కూడా యజ్ఞ దృష్టితో చేయు జీవుడు పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. పరబ్రహ్మ ఇంత సృష్టించినా సరే దేన్ని ఆశించట్లేదు. పరమాత్మ కూడా ఇంత పెద్ద కర్మ చేశాడు. ఏమిటా కర్మ? ఈ సృష్టిని సృష్టించడం. ప్రతి జన జీవ 80 లక్షల జీవరాశులు, కొన్ని లక్షల కోట్ల జన పదార్థాలు అన్ని సృష్టించాడు. కానీ దేనికి అంటడు? ఎట్టి భావంతో జీవితం అందరి సర్వ కర్మలను కూడా యజ్ఞ దృష్టితో చేయు జీవుడు పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. అంటే పరమాత్మగా మారిపోతాడు, పరమాత్మగా విరాజిల్లుతాడు. ఎంత అర్థం ఉందని, ఎంత అర్థం ఉందని. నేనేరా బాబు, నేనేరా శివం, నేనేరా 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 అని చెప్తున్నాడు పరమాత్మ. నువ్వే నేను, నేనే నువ్వు. నేను మనం జీర్ణించేసుకో. సో అటువంటి వాడు మాత్రమే పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. చాలా చాలా అందుకో ఫస్ట్ పదమే కొట్టేశాడు. ఫస్ట్ పదమే భీష్ముడు కొట్టాడు. మహాక్రమ, గొప్ప పద్ధతి గలవాడు. పద్ధతి అలా జరిగిపోతూ ఉంటుంది. మనం పద్ధతిని అనుసరించట్లేదు కానీ భగవంతుడి యొక్క పద్ధతి అలా జరిగిపోతూనే ఉంటుంది. ఏది ఎప్పుడు జరగాలో జరిగిపోతూనే. మనకంటూ పద్ధతి మన లిమిట్ లో సృష్టించుకోవాలి. దాని ద్వారా పరమాత్మ పొందాలి. పరమాత్మ పద్ధతి జీవుడి యొక్క పద్ధతి. పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. అతడే తేజోవంతుడు, అతడే యజ్ఞస్వరూపుడు. ఎవరు? మనమే. అతడే యజ్ఞస్వరూపుడు, అతడే తేజం. ద్రవ్యము ధనము వలన సాధించబడే యజ్ఞము కంటే డబ్బిచ్చి యజ్ఞం చేయొచ్చు, డబ్బిచ్చి ధనం పెట్టి చేయొచ్చు, ద్రవ్యం పెట్టి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ద్రవ్యము ధనము వలన సాధించబడే యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. భక్తి కూడా జ్ఞానంతో ముగియాలి, ధ్యానం కూడా జ్ఞానంతో ముగియాలి. విశ్వలోక సందర్శనం అంటే పూర్తిగా జ్ఞానమే. విభూతి యోగం అంతా కూడా జ్ఞానమే. కర్మయోగం అంతా కూడా జ్ఞానమే. సో ద్రవ్యము వలన ధనము వలన సాధింపబడే యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. ఎందుకంటే సమస్త కర్మలు కూడా జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి. సర్వ కర్మలు కూడా జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి. తత్వవేత్తలైన జ్ఞానులు ఇలాంటి జ్ఞానాన్నే ఉపదేశిస్తారు. సద్గురు అనేవాడు ఇటువంటి జ్ఞానాన్నే ఉపదేశిస్తాడు. ఇటువంటి జ్ఞానాన్ని ఉపదేశించేవాడు మాత్రమే సద్గురు. జ్ఞానాన్ని బోధించేవాడు మాత్రమే సద్గురు. మిగతా వాళ్ళందరూ కూడా కర్మ గురువులు. జ్ఞానాన్ని ఉపదేశించేవాడు మాత్రమే సద్గురు. మిగతా అనేది ప్రతిదానికి ప్రతి గురువు ఉంటాడు. జ్ఞానానికి ఒక గురువు ఉంటాడు, కర్మకు ఒక గురువు ఉంటాడు, అన్నిటికీ ఒక గురువు ఉంటాడు. మన గురువు అంతవరకు వీడు సద్గురు. సర్వ కర్మలు జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి. తత్వవేత్తలైన జ్ఞానులు అటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానం అనే అగ్ని సర్వ కర్మలను కూడా దహించి వేస్తుంది. అందుకోసం ఇక్కడ నెత్తిపడి సహస్ర వెయ్యి కమల నీకుతో దీనిగా వెలుగుంది అని చెప్పి సహస్రం అని చెప్పి మన ధ్యాన పద్ధతిలో దాంట్లో ఒక సహస్రం అని చెప్పి చిత్రీకరించుకోవడం, భావించుకోవడం జరిగింది. సో సర్వ కర్మలు కూడా జ్ఞానం అనే అగ్ని సర్వ కర్మలను కూడా భస్మం చేసేది. జ్ఞానంతో సరితూగే వస్తువు, జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో జ్ఞానం కలిగిన వెంటనే పరమ శాంతి లభిస్తుంది. నన్ను అడిగారు, చాలా మంది అడిగారు,
జ్ఞానం వచ్చిందనడానికి ఎలా తెలుస్తుంది? జ్ఞానం వచ్చిందనడానికి ఆనందమే. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావో, ఎప్పుడైతే బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటావో, అప్పుడు నీకు జ్ఞానం వచ్చిందన్నది తెలుస్తుంది. దాని కారణం అంతే. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు జ్ఞానం వచ్చినట్టు లెక్కనంతసేపు నువ్వు జ్ఞానం ఉన్నట్టే లెక్క. సింపుల్. జ్ఞానం వికసించింది అంటే ఆనందాన్ని పొందుతున్నాం, పరమ శాంతిని పొందుతున్నాం. శాంతిని పొందకుండా ఆనందంగా ఎప్పుడు మన ఆనందంగా ఎప్పుడు శాంతిగా లేనప్పుడు నువ్వు అజ్ఞాన కింద లెక్క. జ్ఞానం కలిగిన వెంటనే పరమ శాంతితో పాటు ఆత్మానుభూతి కూడా సిద్ధిస్తుంది. నేనే పరమాత్మ, చిదానంద రూప, శివోహం శివోహం అన్నది పూర్తిగా అనుభూతులు. శాంతి కలిగిన వెంటనే సో మనం చెయ్యవలసింది ఏంటి అంటే ఇది కర్మలు నిష్కామంగా చెయ్యదు. నిష్కామ కర్మంతో జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానంతో విజ్ఞానం వస్తుంది, విజ్ఞానంతో అంతా పరమాత్మ విభూతి అన్న విషయం అర్థమవుతుంది. తద్వారా ఆనందం కలుగుతుంది, ఆనందంతో ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఇది క్రమం. చెప్పండి మిత్రులారా, లైన్ మీద చెప్పండి. పరములు కావాలి సమర్థంగా లైన్ మీద చెప్పండి. ఈ క్రమాన్ని ఒక్కొక్క మెట్ని చెప్పండి. బాగుంది గురువు గారు ఈరోజు శ్లోకం మీరు చెప్పింది దాంట్లో. నిష్కామ కర్మ చెప్పండి. నిష్కామ కర్మ చెప్పండి. నిష్కామ కర్మ తద్వారా జ్ఞానోదయం, అవును గురువు. తర్వాత పరమశాంతి. ఒక నిష్కామ కర్మ సర్వత్రా భగవంతుని విభూతి, తద్వారా జ్ఞానం, తద్వారా ధ్యానంలో ఆ ధ్యానంతో పరమశాంతి, పరమశాంతితో ఆత్మ. శ్లోకం విన్న తర్వాత నాకు మాటలు రావట్లేదు గురువు గారు, అందుకే ఆగిపోయాను. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఓ రకమైన స్థితిలో ఉండిపోయాను గురువు గారు. సంతోషం. అనితగా లేట్ గా జాయిన్ అయ్యారు, కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది. నిష్కామ కర్మ, నిష్కామ కర్మతో జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానం వస్తే పరమశాంతి వస్తుంది, పరమశాంతి లభించిన వెంటనే ఆత్మానుభూతి కలుగుతుంది. అర్థమయ్యే 4 స్టెప్లు. అవును, అర్థమైంది గురువు గారు. పరమశాంతిగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం. నిష్కామ కర్మ అయిపోయిందా? నేను చేస్తున్నాను కానీ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలే. ముందు నాకు పూర్తిగా ఫుల్ఫిల్ చేసేద్దాం. సంతోషం. నరసింహాచార్య పూర్తిగా అర్థమైంది. నరసింహాచార్య నిష్కామ కర్మ, జ్ఞానం, పరమశాంతి ద్వారా ఆత్మ. ఈ మధ్యలో చేస్తుందా? అర్థమైంది స్వామి. ఈ మధ్యలో అవును సార్. జయలక్ష్మి గారు క్లియర్? అర్థమైందండి. 100% క్లియర్. ఓకే. రావులు బట్టి రాఖీ గారు కొద్దిగా లేట్ గా వచ్చినా సరే విషయం అర్థమైంది కదా? సో ప్రతిదీ కూడా నిష్కామకత మొదలు. ఎందుకంటే కర్మలు తప్పదు, చెయ్యాలి కాబట్టి చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. శరీరం వచ్చింది కాబట్టి కర్మలు చేద్దాం. నెత్తినేసుకోకుండా చేద్దాం, కర్తృత్వాలు లేకుండా చేద్దాం. చేసే మంచి చేద్దాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఫలితాన్ని ఆశించద్దు, గొడవే లేదు. ఆశించి ఏం ప్రయోజనం? ఉంటాం పోతాం, తర్వాత ఎవడతాం. జ్ఞానం జ్ఞానం ఉంటే కానీ జ్ఞానం కుదరదు. జ్ఞానం పరమశాంతి ఆత్మానుభూతి. బస్. ధర్మరాజు గారు క్లియర్? ధర్మరాజు గారు, సత్య కళ్యాణ్ గారు, శివం. ఇంతే నమస్కారం. ఇదే సాధనా క్రమం అంటే ఇదే. నేను 100 రకాలుగా మనకి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, సాధనా చతుష్టయం ఎన్ని అనుకున్నా సరే అల్టిమేట్ ఇదే.
ఇంక కొత్తదంటే ఏమన్నా అమ్మా మధు మధు గారు క్లియర్ అమ్మా. ధర్మరాజు గారు వాళ్ళ అమ్మాయి ఎక్కడికో షికార్కి వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మాయి గూగుల్ మీట్ లో గురూజీ లేదు గురూజీ. మరి ఎవరు పలకడు, తండ్రి పలకట్లేదు, అమ్మాయి పలకట్లేదు. ఇద్దరు కలిసి గూగుల్ మీట్ లో పెట్టుకొని ఎక్కడికో షికార్కి వెళ్ళినట్టున్నారు. చెప్పండి అమ్మా, అర్థమైందమ్మా మధు గారు? బ్యాక్గ్రౌండ్ ఒక్కరు మాట్లాడండి, ధర్మరాజు గారు మాట్లాడలేదు అమ్మాయి క్లియర్. ఓకే. సో ఇంకేంటి బాలాజీ గారు? మొత్తం ఉపనిషత్తుల సారం భగవద్గీత చెప్తే భగవద్గీత సారం అంతా 3-4 పదాల్లో చెప్పేశారు స్వామి గారు. అంతే, దాంట్లో కొత్తగా మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. చేసుకోవచ్చు. తప్పండి బాలాజీ గారు. నిష్కామ కర్మ, దాని ద్వారా జ్ఞానం, దాని ద్వారా పరమశాంతి, ఆత్మానుభూతి. ఈ పరమశాంతి అనేది ధ్యానంలో లభిస్తుంది. ఇక్కడ జంక్షన్ అనమాట. దేని కోసం ధ్యానం? శాంతి కోసం ధ్యానం. శాంతి వచ్చిందా ఆత్మానుభూతి, సత్యం సత్యం జంక్షన్ అంతే. నిష్కామ కర్మ జ్ఞానం, మధ్యలో ధ్యానం, శాంతి, ఆత్మానుభూతి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఈ రకంగా మనం ప్రొసీడ్ అయిపోతే చాలా ఈజీ. మనం ఏదో శనగలు తింటున్నట్టు, వేరుశనగలు తింటున్నట్టు దాన్ని కష్టపడిపోక దాని తల కిందలు అక్కలేదు, పైకి తల పెట్టుకో అక్కలేదు, కాలు ప్యాకెత్తే కింద పొద్దు. మన పొద్దు గడ్డాలు పెంచుకోవద్దు, మీసాలు పెంచుకోవద్దు, ఏమి పెంచుకోవద్దు. ఆయిల్ సింపుల్ గా ఆనందంగా జ్ఞానంతో నిష్కామ కర్మతో గడిపేద్దాం, హాయిగా ఉందాం. ఇంకా మిగతావన్నీ కూడా వ్యవహారికులు, బట్టలు, మన సెంట్లు, మనం వ్యవహరించే తీరు నడుంది. కానీ లోపల మాత్రం రియాక్షన్ అనేది అలా జరుగుతూనే ఉండాలి. కెమికల్ రియాక్షన్. మిగతావన్నీ భాగ్యమైనవే. లక్ష్మి గారు ఉన్నారా? లక్ష్మి గారు లేరండి. సో ఇవాళ కంక్లూడింగ్ రిమార్క్స్, లక్ష్మి గారు లేరు కాబట్టి త్రినాథరావు గారు చాలా సార్లు జాయిన్ అవుతున్నారు, నెట్ ఫెయిల్ అవుతున్నది, వెళ్ళిపోతున్నారు. బాధగా ఉంది నాకు. కంక్లూడింగ్ రిమార్క్స్ ఎవరు ఇస్తారు చెప్పండి? దడా 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 ఒక్క 5 నిమిషాలు ఇద్దరు ముగ్గురు మాట్లాడు. డిస్కషన్ కావాలి నాకు. ఐ వాంట్ ఏ డైలాగ్. ఎప్పుడు నేను మాట్లాడడం అనేది మోనోలాగ్ అవుతుంది. నేను ఒక్కడే మాట్లాడేది మోనోలాగ్ అంటారు. ఒకరు మొదలెట్టాలి, దాన్ని ఇంకోటి మాట్లాడాలి, ఇంకొకరు దాన్ని మాట్లాడాలి, అప్పుడు ఇది డైలాగ్ అవుతుంది. లక్ష్మి గారు జాయిన్. సో నేను ఒక్కడే మాట్లాడి ఇప్పుడు మాట్లాడించాను. లక్ష్మి గారు అంతా విన్నారా? మధ్యలో విన్నా గురువు గారు. లాస్ట్ లోనే ఫోన్ వచ్చి కట్ అయ్యాను గురువు గారు. అందుకనే వెంటనే మళ్ళీ చేస్తానని పెట్టేసి వచ్చేసారు గురువు గారు. అంటే చాలా అద్భుతంగా ఉండింది గురువు గారు వివరణ. అది మీరు చెప్పిన స్టెప్స్ కూడా చాలా బాగుంది. నిష్కామ కర్మ, దాంతో జ్ఞానం ఉదయించడం, జ్ఞానం ఉదయిస్తే సర్వత్రా పరమాత్మ యొక్క విభూతిని చూడడం. సో ఆ స్టెప్స్ కూడా చాలా బాగుంది. దాంతో ఆత్మానుభూతి. ఈ మధ్యలో జ్ఞానం, అదే చెప్పాను, మీరు మిస్ జ్ఞానము, నిష్కామ కర్మ, జ్ఞానం, ఈ రెండు ఉంటే ఆటోమేటిక్ గా ధ్యానం కుదురుతుంది. ధ్యానం వల్ల పరమ శాంతి లభిస్తుంది. పరమశాంతి కంటే ఆత్మానుభూతి వచ్చింది. ఆత్మానుభూతి. అంతే అంతే. ఆ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. దాన్ని ఇప్పుడు డిస్కస్ డైలాగ్. ఐ వాంట్ డైలాగ్ బిట్వీన్ ద పీపుల్. ఆది కల్లూరి గారు ఉన్నారా? ఎవరైనా ఒకసారి డైలాగ్ ఎత్తండి, డౌట్ అడగండి, సంశయం అడగండి. సంశయంతో మాత్రం క్లోజ్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఇక మీదంతా కూడా సంశయ నివృత్తి. గురువు గారు, ధ్యానానికి మీరు ఇంకొక స్టెప్ మార్గం చూపించారు గురుగారు. ధ్యానం చేయువాడు, ధ్యానం దేని గురించి చేస్తున్నామో చేసే పద్ధతి 3 ఒకటే అయ్యి ఉండాలి, అదే ధ్యానం అని ఇందాక మీరు చెప్పారు కదా గురుగారు. అది ఇంకొక హైయెస్ట్ స్టెప్ అని నాకు అనిపించింది గురుగారు.
అంతేనమ్మా. ఇప్పుడు యజ్ఞము చేయవాడు హోమమనొచ్చు ద్రవ్యములు, కృతమనొచ్చు అగ్ని, యజ్ఞము యొక్క ఫలితము బ్రహ్మార్పణమే. అలాగే శ్రార్థం పితృదేవతలకి ఒక రెస్పెక్ట్ తోని ఒక శ్రద్ధతో చేసేది. భోజనం చేసేవాడు, వాడు పెడుతున్న పదార్థము, చేయువాడు, మంత్రం చెప్పువాడు, ఈ పదార్థం యొక్క ఆవుకు పెట్టిన, నీటిలో వేసిన, అగ్నిలో వేసిన, అది ఆ శ్రార్థ ఫలితము అన్ని కూడా పరబ్రహ్మే, అన్ని బ్రహ్మ పదార్థములే. అలాగే ధ్యానంలో ధ్యానం చేసేవాడు జాత, ధ్యానం చేసేవాడు నేను, జాత కూడా నేనే. ధ్యానం చేసే విధానం కూడా అది ఎక్కడి నుంచి వస్తున్నా? ఈ శరీరం నుంచే వస్తున్నాను, నేను నుంచే వస్తున్నా. ఈ మూడు కూడా నేనే. అదే శివోహం శివోహం శివోహం. డిస్కస్ మొదలు పెట్టండి. మీరు అడగండి, మిగతా మిత్రులు సమాధానం చెప్తాను, నేను వింటూ ఉంటాను. బాలముశాంత్ గారికి అడిగితే అడగండి, అనిత గారు అడగండి. ఇంకేం లేదు గురువు గారు. అదే ఈ రోజు ఏం లేదు గురువు గారు, అంత బాగుంది. మరి పాటించాలి. అదే నేను ట్రై చేస్తున్నాను. ధ్యానం క్లాస్ కి అటెండ్ అంటే అప్పుడు బాగా నిద్ర వస్తుంది నాకు. ఓకే, ధ్యానం చేసుకోండి. నిద్ర పూర్తిగా నిద్రపోయిన తర్వాత ధ్యానం చేసుకోండి. అట్లా అంటే మొన్న వచ్చాను కదా, అలా కూర్చుంటే నాకు కళ్ళు మూసుకోగానే నేను నిద్రపోయాను గురుగారు. మంచిదే. అయితే నిద్ర మళ్ళీ లేచిన తర్వాత శుభ్రంగా మొహం కడుక్కొని ధ్యానం చేసుకోండి. ఓకే గురుగారు. ధ్యానం మొదట్లో చాలా మంది నిద్రలోకి వెళ్ళిపోతారు. మొదట్లో చెప్పాను మీకు ప్రికాషన్. ధ్యానం చేస్తున్న చాలా మంది నిద్రలోకి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను కదా, అంత ఎక్స్పీరియన్స్ అంత ఎక్స్పీరియన్స్ బాలాజీ గారు నేను రాత్రి 4-5 సార్లు ఆవరించేశారు. మరి ఒక్కోసారి అది ధ్యానంలో కళ్ళు మూసుకుంటే ఎక్కువసేపు అలా మూసుకోలేకపోతున్నాం ఎందుకు? ఒక్క విషయం అమ్మా, ఇప్పుడు మీరు ఒక్కడే మేము ప్రశ్న అడుగుతారు. మీరు పగలంతా వ్యాపారం చేస్తాం నిద్ర వస్తున్నారా? లేదు గురువు గారు, మంచిగా. ధ్యానంలో నిద్ర ఎందుకు వస్తుంది? అంటే ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండటం వల్లనా? ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ, అక్కడ ఇంట్రెస్ట్ తక్కువ. ఇది వ్యాపారం. శ్రద్ధ గురువు గారు, శ్రద్ధ. అది ఇక్కడ ఏదో గురుగారు చెప్పారు కదా, అవసరం కావాలి గురువు గారు. మనకు అవసరం అయినప్పుడు అది అవసరం. ఇది ఇంకా మనకు అవసరం అనుకోవటం లేదు కాబట్టి. అంటే మిమ్మల్నే కాదు అనిత గారు, నాకు కూడా ఫస్ట్ లో అట్లాగే ఉండేది. అందుకని ఒప్పుకుంటున్నా. ఎవరికైనా అంతే, అది అవసరం. ఎవరికైనా అంతే. ఎవరో మనము పైనుంచి దిగొచ్చిన వాళ్ళం ఎవరు లేదు. అందరం గురువు గారు చెప్పినట్టు మామూలు మనుషులు, 2 చేతులు 2 నాకు బాబా సచ్చరిత్రల మాటలు గుర్తొచ్చాయి అన్నమాట. శ్రద్ధ ఉండాలి నీకు. నా పట్ల అనన్యమైన శ్రద్ధ ఉంటే నా ఎందే దృష్టి నిలుపుతావు. అప్పుడు అది అర్థమైంది. నాకు ఇంకా అది అవసరం కాలేదు. అంటే నేను అనుకునేది కూడా ఇంకా శ్రద్ధ అవసరం అన్నమాట. అంతే ఇంకా అనిత గారు సింప్లిఫై చేసుకోండి. ఇప్పుడు మీరు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. ఓకే, కొంతసేపట్లో మీ స్టేషన్ వస్తుంది. అక్కడ 1 నిమిషమే ఆగుతుంది ట్రైన్. ఎగ్జాంపుల్ సింప్లిఫై చేసుకోండి. అప్పుడు ఏం చెప్తారు? ఒక 20 నిమిషాలు, ఒక అరగంట ముందు నుంచి రెడీగా ఉంటారు కదా. అవునవును, ఉంటాను కదా. అవుతుంది. విజయవాడ జంక్షన్ కాదు, ఒక అరగంట సేపు ఇంజిన్ వైజాగ్ కాదు. అందుకని ఏం చేస్తారు? మీరు అలా నిల్చుంటారు. ఏసీలో ఉన్నా సరే, ఏసీ సెకండ్ ఏసీలో ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్నా సరే, స్టేషన్ ఇంకో పావుగంటలో వస్తుందనగా ఈ ఏసీ నుంచి బయటకు వచ్చేసి మీ పెట్రోల్ తెచ్చుకొని ఆ తలుపు దగ్గర నిల్చుంటారు. అవసరం. అవును గురుగారు. అదే అంటే ఇప్పుడు నేను గోదాదేవి ధనుర్మాసం 4 రోజులు 3:30 గుళ్ళో ఉంటాం సార్, 4 గురుగారు. అట్లే ఇది కూడా అవసరం చేసుకోవాలి నేను బాగా. ఇంకా అది కూడా అవసరం కాదేమో అనిపిస్తుంది. గోదాదేవిని పూజించిన 3:30 అంటే ఆ 4 రోజులు కదా, ఏదో మొత్తం కానిచ్చేద్దాం తర్వాత బాగా శ్రద్ధగా ఉంటది అప్పుడు.
ఎందుకు నాకు బాగా ఇష్టం గోదాదేవి అంటే. అవును, ఓకే. నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా 365 days జరగాలి, జీవితాంతం జరగాలి. 24/7 అక్కడ అనిత గారు ఈసారి డిసెంబర్ నెలలో బాగా పరిశీలించండి. అక్కడ మన మనసు కరెక్ట్ గా 30 days కి ఫిక్స్ అయిపోతుంది. అది అవును. ఫస్ట్ 31st డే ఆటోమేటిక్ గా ఇంకొక గంట ఎక్కువ నిద్రపోతుంది. అవును గురు, అవునమ్మా. నేను అమ్మాళ్ళ ఇంట్లో ఇవన్నీ నేను పరిశీలించా బాబా దగ్గర, అందువల్ల చెప్తాను అన్ని చేసిన దాన్ని. అయ్యప్ప స్వామి దీక్ష 40 రోజులు ఎందుకు, జీవితాంతం అలా ఉండడానికి. బట్ మనం ఫిక్స్ అయిపోతాం 40 days ఇది మనసుకు ఫిక్సేషన్ ఇచ్చేసాం కాబట్టి. అసలు 40 days లో కూడా వాళ్ళు కొండ దిగి వచ్చేటప్పుడు అన్ని అయిపిచ్చేస్తున్నారు. ఫిక్సేషన్ అంతవరకే ఇచ్చారు కాబట్టి మన మనసు అంత గట్టిది. నువ్వు ఏం ఫిక్స్ చేసావో దాన్ని అలాగే పాటిస్తుంది. ఇప్పుడు నేను నా మనసుకి చెప్పాలి ఇది ఫిక్స్, మనం ఈ జన్మకే లాస్ట్ జన్మ చేసుకోవాలి అని. పరమాత్మలో లాస్ట్ జన్మ అవన్నీ పక్కన పెడదాం కానీ జన్మల సంగతి భగవంతుడు చూసుకుంటాడు. ఈ జన్మలోనే నేను ఆత్మానుభూతి పొందాలి, అంతే. పొందాలి. గురువు గారు చెప్తున్నారు కదా, పరమశాంతి లభిస్తుందని, ఆనందం ఉంటుందని. ఆ స్టేజ్ నేను చేరుకోవాలి. ఎస్, దట్ ఈస్ మై ఎయిమ్ అని చేస్తే వచ్చేస్తుంది, అంతే. ఇంకేం ఈ రోజు నుంచి అట్లా ట్రై చేస్తాను, బాగా శ్రద్ధగా చేస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. శివ జయలక్ష్మి గారు. స్టెప్ చెప్పండి లైన్ మీద. నిష్కామ కర్మ, పరమాత్మ విభూతి, జ్ఞానం, తద్వారా జ్ఞానం, తద్వారా ఓకే పరమాత్మ విభూతి, జ్ఞానం, ఓకే ఓకే ఓకే. పరమశాంతి, ఆత్మానుభూతి. ఈ మొదటి రెండు వచ్చినప్పుడు ధ్యానం కుదురుతుంది, లేదా కుదరదు. ధ్యానం కుదిరిన ధ్యానంలో పరమశాంతి, పరమశాంతితో ఆత్మానుభూతి. ఓకే, అలాగేనమ్మా లక్ష్మి గారు, జయలక్ష్మి గారు. పొద్దున్నే ధ్యానానికి వచ్చేటప్పుడు అది గణపతి అధర్వశీర్షం చదువుతున్నానండి 2 days నుంచి. మీరు చెప్పారు కదా గణపతి అధర్వశీర్షం, దాంట్లో ఇంక మొత్తం ఉపనిషత్తుల సారం అంతా గణపతి అధర్వశీర్షమేనా? అవునండి, మీరు చెప్పింది. నేను చెప్తున్నా అదే చదవమని అందరికి. బ్యూటిఫుల్, ఓకే, వెరీ గుడ్. ఓకే, అర్థం చేసుకొని చదువుతున్నారా? అర్థం చేసుకున్నారా? గణానాత్వా గణపతి గుంహవామహే కవిం కవిన్నామ ఉపవస్త్రమస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజనీవతి. త్వమేవ ప్రత్యక్షమేవ తత్వమసి త్వమేవ కర్తాసి త్వమేవ కర్తాసి త్వమేవ హర్తాసి. ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటే గణపతి అధర్వశీర్షం మొత్తం ఉపనిషత్తుల 7 నిమిషాలతో. దాన్ని నేను ఒకసారి మీకు కావస్తే 2 ఆడవాళ్ళు చాలా చక్కగా పాడి, ఎన్నో విన్నాను నేను, ఎంతో మంది పాడింది. ఈ మధ్యన నాకు నచ్చింది ఏంటంటే 2 మహిళలు గణపతి నేను వాళ్ళదే చదువుతుంది, నేను వాళ్ళదే పెడుతున్నాను. చక్కగా ఎంతో ఉన్నారు 2 ఆడవాళ్ళు కలిసి చదివింది. అది పెడతాను నేను గ్రూప్ లో ఇప్పుడే. అది 7 నిమిషాలే కాబట్టి వినండి. ఓకే, వినండి. అది నేను పెడతాను. అది మీ ధ్యానం అయిన తర్వాత ధ్యానంలో పరమశాంతి వస్తుంది. వెంటనే గణపతి అదృశ్యండి, అర్థం అయిపోతుంది. గణపతి సంస్కృత పదాలే కానీ ఈజీగా అర్థం అయిపోతాయి. అన్ని నేనే చెప్పండి, అన్ని మీరే చెప్పండి. గణపతిని అన్ని మీరే అంటే మనం ఎలా తీసుకోవాలంటే చిదానంద రూప శివోహం ఉంటాం కాబట్టి అన్ని నేనే తీసుకోవాలి, అంతే. అదొక్కటే మార్పు పెడతాను నేను. వెరీ గుడ్, మంచి విషయం చెప్పారు, బాగుంది కదా. అదే భావమే గురువు గారు మీరు మొన్న చెప్పిన పాటలో కూడా ఉంది. ఆ ప్రోగ్రామ్ గరికపాటి గారి ప్రోగ్రామ్ లో ఆ పాటలో కూడా అదే ఉంది. నాలోన వెలుగు నీలోన వెలుగు. సత్య కళ్యాణి గారు, వెంకటలక్ష్మి గారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారా? చేసాం గురువు గారు, నేర్చుకున్నాము. కంఠస్థ వచ్చిందా పాట? వచ్చింది గురువు గారు. రాసుకున్నారు పదాలన్నీ? రాసుకున్నాను గురువు.
మరి ఒక్కసారి ఇద్దరు కలిసి సొంతంగా ప్రాక్టీస్ చేసి తర్వాత ఇద్దరు కలిసి ఈ స్మ్యూల్ ఏదో ఉంది కదా సాఫ్ట్వేర్ ఏదో, ఈ ఆడపిల్లలు ఇద్దరు ఒకడు హైదరాబాద్ ఉంటాడు, ఒకడు వైజాగ్ ఉంటాడు, పాడుతూ ఉంటారు. అదే సాఫ్ట్వేర్ ఉంది స్మ్యూల్. గురువు గారు ఎందుకు గురువు గారు సత్యకళ్యాణి గారు పాడితే బాగుంటుంది గురువు గారు. మళ్ళీ ఆ వేవ్ మ్యాచ్ అవ్వాలి కదా, ఎవరి పాటికి వాళ్ళు విడిగా పాడితేనే మేలు గురువు గారు, వృత్తి కలవాలి. లేదమ్మా మీరు పాడినా బాగుంటుంది. మరి నా గురువు గారి పాద పూజ జరిగినప్పుడు మీరు పాడారు కదా, చక్కగా ఉంది. పాడాను కాదలేదు, అంటే మ్యాచ్ అవ్వడం కష్టమేమో అంటున్నాను. ఇప్పుడు నేను పాడాను అనుకోండి, ఒక్కడు మిగలదు, గూగుల్ మీట్ బంద్. గురువు గారు అలా ఏం కాదంటే ఈవిడ ఎవరో మర్చిపోయాను, మాచిరాజు గారు విజయవాడ. అనిత మాచిరాజు గారు. అంజనా అవును గురువు గారు. ఒకసారి మాట్లాడందమ్మా, నంబర్లు ఉన్నాయి మీ దగ్గర కదా జయలక్ష్మి గారు. నేను పేరు కూడా మీరు పావంతో మాట్లాడి అది నేను పెట్టింది మీరు ఒకసారి ఆవిడ కూడా ఫార్వర్డ్ చేసి, అమ్మ మీ ఇద్దరిది బాగా మ్యాచ్ అవుతుందమ్మా సత్యకళ్యాణి గారు. తప్పకుండా ప్రయత్నిస్తాను. అది నాకు చాలా నచ్చిందమ్మా, చాలా నచ్చింది. యాక్చువల్లీ 2 days లోనే పెడదాం అనుకున్నాను గురుగారు, మీకు ఆడియో చేసి పన్ను నొప్పితోటి చేయలేకపోయాను, రాసట్టు పెట్టాను, ప్రాక్టీస్ అవ్వలేదు. నేను తప్పకుండా చేస్తాను. అంటే అంజనా మనసు గారికి కూడా చెప్పండి, తర్వాత ఇద్దరు కలిసి బాగుంటుంది. ఇద్దరు కలిసి ఎప్పుడైనా ఫంక్షన్స్ లోని ఒకరికన్నా ఇద్దరు పాడితే బాగుంటుందని ఇంకేంటి. తప్పకుండా ప్రేయర్ లోని ప్రేయర్ లోని ఇద్దరు, అందుకే ఇద్దరు ప్రార్థన ప్రేయర్ ఎప్పుడు కూడా 3-4 పాడుతుంటారు. అది కామన్ ఆచారం ఒక్కరికన్నా. సో మామూలు చాలా విషయాలు దొరిలేమో ఇవాళ గూగుల్ మీట్ లో ఎన్నో విషయాలు దొరుకుతున్నాయి. అందరూ కూడా చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నారు, అది సంతోషం ఇస్తున్నది. సత్యనారాయణ గోలి శెట్టి గారు ఉన్నారా? మీరు చెప్పండి సత్యనారాయణ గారు. నిష్కామ కర్మతో జ్ఞానోదయం జరుగుతుంది, జ్ఞానోదయంతో ధ్యానం సిద్ధిస్తుంది, తర్వాత దాంతో కలిగేటువంటి ఆనందము ఆత్మను పరమశాంతి అది పేరేంటి మన వేణుగోపాల్ గారి శివ మాట్లాడలేరేమో, శివోహం వేణుగోపాల్ గారు. సో ఇది స్టెప్ చెప్పండి అమ్మా. మధు గారు స్టెప్స్ చెప్పండి. శివోహం స్టెప్స్. నిష్కామ కర్మ ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది, జ్ఞానం నుంచి ధ్యానం సిద్ధిస్తుంది, ధ్యానం నుంచి ఆత్మానుభూతి, పరమశాంతి అంటే ఆనందం, దాంట్లో ఆత్మానుభూతి. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ గురుజీ, పిల్లలు కొంచెం గొడవ చేస్తుంటారు సాయంత్రం అప్పుడు, అందుకు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏడుస్తుంటారు అనమాట. ఇందాక అదే అయింది, అందుకే డాడీ నేను ఫాస్ట్ గా పర్వాలేదు వింటున్నారు కదా, వింటున్నారు. మార్నింగ్ అయితే వీళ్ళు పడుకుంటారు గురించి, అందుకే టైం నాకు బాగుంది. ఓ బ్యూటిఫుల్. మీకు ఎప్పుడు అనుభవం ఉంటే అప్పుడు పార్టిసిపేట్ చేయండి, పర్వాలేదు. నేను అడుగుతుంటాను మరి వేణుగోపాల్ గారు పార్టిసిపేట్ చేస్తారు ఎప్పుడు మాట్లాడు, సో అలాంటి వాళ్ళు రిసెప్ట్ చేయను, అలాంటి వాళ్ళు మాట్లాడు, మైక్ ఆన్ చేయకపోతే నాకు అర్థం అయిపోతుంది. ఈ రోజు దానికన్నా కూడా అద్భుతమైన పాయింట్ ఒకటి వచ్చింది గురువు గారు, చెప్పకుండా ఉండలేకపోతున్నాం. భగవంతుడికి కర్మ తప్పదు. చాలా మంది కర్మ త్యాగం చేసేయచ్చు, అప్ప కర్మలన్నీ వేస్ట్, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటారు. ఆయన యొక్క అద్భుతమైన కర్మలు ఏమేమిటి, ఆయన ఎలా చేస్తున్నారు, ఈ సృష్టినంతా ఎలా, ఈ 44 లక్షలు. అబ్బా అక్కడ నాకైతే మైక్ ఆన్ చేసి చప్పట్లు కొట్టాలనిపించింది గురువు గారు ఫస్ట్ టైం. అన్ని ఆయన 84 లక్షల జీవరాశులను సృష్టిస్తూ పోషిస్తూ లయం చేసుకుంటూ, అబ్బా ఒక్కసారి కంటి ముందు నిలబడిపోయాయి. ఆ మహా 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 అన్న పదాలకి ఈ రోజు బ్రహ్మాండమైన అర్థం ఇచ్చాడు. అక్కడున్న అర్థం కన్నా మీ విశ్లేషణ అద్భుతంగా వచ్చింది. మళ్ళీ ఒకసారి ఎట్లాగో మీరు అన్నట్టు మనకు అన్ని అమరాయి కాబట్టి సత్యనారాయణ గారు పెడతారు కాబట్టి, వాసశెట్టి సత్యనారాయణ గారు మళ్ళీ వినాలనిపించింది. ఆ 15 నిమిషాలు భలే వచ్చింది గురువు గారు. కర్మ క్రతువు అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి,
యజ్ఞం అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్న భేదం, అద్భుతమైన జ్ఞానం ఈ రోజు మాకు అందింది గురువు గారు మీ ద్వారా. చాలా అద్భుతంగా ఉండింది. నేను మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు మీరు టిక్కు పెట్టుకుంటున్నారో లేదో కొన్ని టిక్కు పెట్టుకోవాలి. పెట్టుకుంటున్నా గురుగారు, ఇవి చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్పినప్పుడు వెంటనే పెట్టేసుకుంటున్నా గురుగారు. సో 108 శ్లోకాల్లోని 20 శ్లోకాలు 25 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు. మొత్తం వేదాంతము, ఉపనిషత్తుల సారము, వేద సారం అంతా కూడా ఆ 25 శ్లోకాల్లోనే లభిస్తుంది. అందుకోసం టిక్ పెట్టుకోండి. దాన్ని ఈ 108 కొనాలకి అయిపోతాయి. 72కి వచ్చేసాం, 108 కూడా అయిపోతాయి. అండ్ నేను టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకోండి. అలాగే భగవద్గీతలో కూడాను మిగతా యోగాలన్నీ మనకు అర్థం కావాలంటే కర్మయోగము, జ్ఞాన యోగము అర్థం కావాలి, పూర్తి అర్థం కావాలి. కర్మయోగము, జ్ఞాన యోగము అర్థం కాకుండా భగవద్గీత మీకు అర్థం కావాలి, సమస్య లేదు. భక్తి కూడా అర్థం కాదు. దాని ఏకంగా 12వ స్థానానికి తోసేసాడు శ్రీకృష్ణ. ధ్యానాన్ని 6వ స్థానంలోకి తోసేసాడు, 6వ అధ్యాయానికి తోసేసాడు. భక్తి అనేది 12వ అధ్యాయం. ముందు కర్మ జ్ఞానం ఐడియా లేకుండా భక్తి పండదు, జ్ఞానం పొందదు, విజ్ఞానం రాదు, విభూతి అర్థం కాదు, విశ్వరూప సందర్శనం కుదరదు, పురుషోత్తమ ప్రాప్తి కుదరదు, మోక్షం కుదరదు, మోక్ష సన్యాసం కూడా కుదరదు. చాలా టైం, ఎంత టైం అయినా పర్వాలేదు, 1 సంవత్సరం కాదు, 3-4 సంవత్సరాలు కర్మ యోగము, జ్ఞాన యోగం మీద మనం ఎంత టైం స్పెండ్ చేసినా ఎటువంటి నష్టము లేదు. ఏమంటారమ్మా లక్ష్మి గారు? అంతే గురువు గారు, ఖచ్చితంగా. అది మీరు ఈ రోజు అది కూడా అద్భుతంగా చెప్పారు కదా, కర్మ ఫలిస్తే జ్ఞానం ఉదయిస్తుంది, ఫలిస్తే జ్ఞానం ఉదయిస్తుంది అన్న మాట కూడా అద్భుతంగా ఉండింది గురువు గారు. అది ఎప్పుడు ఫలిస్తుంది? అనన్యంగా వెళ్ళినప్పుడే ఫలిస్తుంది. అంతే కదా, ఒక నామంతో వాళ్ళందరూ ఎలా ఉద్ధరింపబడ్డారు అన్నది కూడా చెప్పుకుంటూ వచ్చారు మీరు. అనన్య భక్తి ఎలాగా మారి, అలాగ టైం పడుతుంది, బట్ మనం దాన్ని అనన్య కిందకి మార్చుకోవాలి తప్పకుండా, అప్పుడే ఫలితం. ఇలా జ్ఞానం లేకుండా ఏది చేసినా ఫలితం ఉండదు. అంటున్నారు అదే స్వామి, ఇంకొక పదం ఫైనల్ గా సమస్త కర్మలు జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి. అల్టిమేట్ ఇన్నాళ్ళు 5 నెలల్లో నేర్చుకున్న మొత్తం కూడా ఒక లైన్ లో, విష్ణు సహస్రంలో ఉన్న 71 శ్లోకాలు కూడా ఒక లైన్ లో కంప్లీట్ అయింది. మన జీవిత జయం కూడా ఒక లైన్ లో వచ్చేసింది స్వామి. నేను గొప్పగా చెప్పడం అట్లా అతిశయోక్తి కాదు. ప్లీజ్ మిత్రులారా, అర్థాలనే దొరుకుతాయి మనకి. గూగుల్లో వెతికితే ప్రతి దానికి అర్థం, శ్లోకము దాని అర్థం అంటే దొరికేస్తాయి. లేకపోతే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ, అర్థం, తాత్పర్యం అన్నది. కానీ విశ్లేషణ అనేది మాత్రం నిజంగా చెప్తున్నాను, బుర్ర పాడే. ఇది చేయడం వల్ల నాకున్న జ్ఞానం 5 రెట్లు పెరిగింది. పూజ్య గురుదేవుల అనుగ్రహంతో విశ్లేషణ చేస్తున్నప్పుడు చాలు. నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసింది ఒక్కసారి 5-10 రెట్లు పెరిగిపోయింది. ఇంతకుముందు నాకు ఇంతే తెలిసింది. భగవద్గీత, విష్ణు సహస్రనామానికి ఎప్పుడైతే నేను విశ్లేషణ రాద్దామని కోరుకున్నాను, ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ అలా వచ్చేసాయి గురుదేవుడు. వివేకానంద స్వామి చికాగోలో మాట్లాడినప్పుడు ఎలాగైతే రామకృష్ణ పరమహంస అయితే మాట్లాడి, ఆయన అన్నాడు, నా గురువు గారు నా చేత మాట్లాడించే, దేంతో నాకు ఒక్కతనం వెళ్ళేది. అలాగే రాస్తున్నప్పుడు ఎన్నో విషయాలు ఆ మైండ్ లో పూజ గురుదేవులు గుప్పిసేవారు. మొదటి గారు అన్నట్టు, నేను రాశానంటే కాదు, రాయించింది ఆయన. శ్లోకం కూడా రాయించింది అతను, శ్రీరామచంద్రుడు. సో నేను చెప్తున్నది ఏంటంటే, విశ్లేషణ చేసు. ఏ పుస్తకం చదివి, ఏ మంచి గ్రంథాన్ని చదివి విశ్లేషణ చేసు. సహస్రనామాన్ని, అమ్మవారి సహస్రనామం కూడా నేను రాశాను, ఒక 80 రాశాను, 183, 80 రాశాను, కానీ పట్టట్లేదు. ఎందుకంటే అది ఇంకా డీప్ గా వెళ్ళిపోవాలి. చాలా మంది ఎంతసేపు కూడా అమ్మవారి అందాన్ని వర్ణించడానికి ఆ శ్లోకాలు నచ్చితే తప్ప ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి.
సౌందర్య శంకరుడు రాస్తున్నాడు, అమ్మవారు సౌందర్యాన్ని వర్ణించాడు. చాలా మంది అబ్బా ఎంత అందంగా వర్ణించాడు, ఎంత బాగుంది, ఎంత ముక్కులు ఎలా వర్ణించాడు. ఒక శంకరాచార్యులు వర్ణించింది ఏంటంటే అమ్మ యొక్క ఆత్మస్వరూపాన్ని వర్ణించాడు. కానీ సరదాగా ఏం నచ్చుతుందంటే బాహ్య స్వరూపం నచ్చుతుంది. ఎంత అందంగా ఉందమ్మా, ఎంత సూర్య ముక్కు ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది ఇది గడ్డం. నువ్వు సౌందర్య చదువుతున్నప్పుడు కూడా ఎక్కువగా చాలా అందంగా కనబడుతుంది, కానీ వెనకాతల ఉన్న అంతరార్థం అనేది అది శంకరాచార్యులు వారు చేసుకుంటే ఎవరో కాదు అమ్మ నాటం ఉంటారు, నా ఊళ్ళోనే ఉంటారు, నా హృదయంలోనే. అమ్మవారి ఊళ్ళో నేను కాదు, అమ్మ నా ఊళ్ళో. ఆ రకమైన అందుకే ఉన్నారు మహానుభావులు, ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సాష్టాంగ నమస్కారాలు వాళ్ళకి. శుభం మిత్రులారా, ఇవాళ సెషన్ క్లోజ్ చేద్దాం. ఇది మనసులో భావన పెట్టుకుని ఈ రకంగానే స్లోగా అలా మెట్లు ఎక్కిపోతుంది. అందరూ ఒకసారి మైక్ లాంచ్ చేసుకొని నిదానందరూ శివో